వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఒక కూటమిలో అంటే రెండు రాజకీయ పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న కూటమిలో కనీసం 7-8 రకాల ఏమంటాం రకాల ఎజెండాలు కనిపించడం, లేదా 7-8 రకాల ఏమంటాం ధోరణులు కనిపించడం అనేది మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి అంటే ఈ చంద్రసేనకు సంబంధించి అనేక యాంగిల్స్లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరి ఎజెండా వాళ్ళకే ఉంది. దాంట్లో ప్రత్యేకంగా ఒక ఉమ్మడి ఎజెండా అంటూ ఏమిటి ఉమ్మడి ఎజెండా అంటే జగన్ గద్దెదించడమే. ఇంకా మిగతాదంతా కూడా ఎవరి గోల వాడిదే, ఎవడి సమస్య వాడిదే. ఆ సమస్యలు ఎవరు పరిష్కరించాలో, ఎట్లా పరిష్కారం అవుతుందో మనకు తెలియదు. సో ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన ఏమిటి అంటే సుప్రసిద్ధ రాజకీయ నాయకుడు, 40 years ఇండస్ట్రీ, అదంతా పక్కన పెడితే ఆయన ఎజెండా ఏమిటంటే నెక్స్ట్ వెంటనే అధికారంలోకి రావాలి, తాను తన కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి, తాను తన కొడుకు ముఖ్యమంత్రి కావాలి, లోకేష్ ముఖ్యమంత్రి కావాలి. అంతకుమించి ఎజెండా ఏం లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహరచన అంతు చిక్కకుండా ఉన్న కారణంగా కొన్ని భయాలు, అనుమానాలు కూడా ఆయనను పీడిస్తున్నాయి. అంత త్వరగా జగన్మోహన్ రెడ్డిని మనం అంచనా వేయడం కష్టం. ఆయన ఎప్పుడు ఎటువంటి వ్యూహాన్ని సంధించబోతున్నాడో, దాన్ని కౌంటర్ ఎట్లా చేయాలో తెలియక ఆయన ఈ వయసులో సతమతమవుతున్నాడు. మన చంద్రబాబు గారు. పైగా ఆయనకున్న ఏకైక సమస్య ఏంటంటే, భయం ఏంటంటే, ఆందోళన ఏమిటంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి, పార్టీ భవిష్యత్తు ఉంటుందా ఉండదా, పార్టీని ఎవరు నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది, పార్టీ నడవగలుగుతుందా, పార్టీ మనుగడలో ఉండే అవకాశం ఉంటుందా. సో ఈ అంశాలన్నీ కూడా పాపం ఆయనను ముసురుకున్నాయి. పైగా ఆయన 53 రోజుల పాటు స్కిల్ స్కామ్లో రాజమండ్రి జైల్లో ఉన్న కాలంలో ఆ జైలు జీవితం వల్ల ఆయనలో మునుపటి ఆత్మస్థైర్యం లేనట్టు ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. అంటే మునుపటి తెగింపోనండి, లేకుంటే మరొకటనండి, అది ఆ ఫైర్ కనిపించడం లేదని కూడా కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తుండడాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, చంద్రబాబు తర్వాత ఇంకా మనం నెక్స్ట్ ఎన్ఆర్ఎస్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అమెరికాలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, అనకాపల్లిలో అయినా, మరొక చోట అయినా కూడా ఈ ఎన్ఆర్ఐలు ఎవరైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. వాళ్ళు జగన్ గద్దె దించడం అనేది ఓకే, అది మెయిన్ ఒక ఇంపార్టెంట్ లైన్. అది ఆ లైన్ పక్కన పెడితే ఒకవేళ అధికారానికి వస్తే లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు కాదు. అది వాళ్ళ కోరిక, వాళ్ళ కాంక్ష. ఎందుకు వాళ్ళు లోకేష్ గారిని కోరుకుంటున్నారంటే, లోకేష్ అయితే యువకుడు, తమ చెప్పు చేతుల్లో ఉంటాడు, తమకు కాంట్రాక్టులు లేకుంటే ఇతరత్ర ప్రయోజనాలు ఏమైనా ఉంటే సులభంగా జరిగిపోతాయి. ఈ చంద్రబాబు నాయుడు ఏదైనా కొర్రి పెట్టవచ్చు, లేదంటే వెంటనే ఇష్యూని సాల్వ్ చేయకపోవచ్చు, తమకు ప్రయోజనం లభించకపోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఎన్ఆర్ఎల్ అంతా ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడుకు సందేశాలు పంపిస్తున్నారు. ఈసారి టీడీపీ జనసేన కూటమి వస్తే లోకేష్ గారికి ఇవ్వండి, మీరు అవసరం లేదు, మీరు పక్క నుండి రెస్ట్ తీసుకోండి, లేదా మీరు విశ్రాంతి తీసుకుంటూ డైరెక్షన్ ఇవ్వండి లోకేష్ అంటూ వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సరే, చంద్రబాబు నాయుడు ఎన్ఆర్ఐ ఇష్యూస్ అయిపోతే నెక్స్ట్ మనం రావాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ని గద్దె దించాలి అంతే. ఆయనకు వేరే ఏం లేదు. ఆయన సిలబస్ ఏంటంటే, సిలబస్ కరికులం మనం ఏం చెప్పుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం. అందులో భాగంగా ఏంటంటే ఈ కాపుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడేలాగా చూడడం అన్నది కూడా ఆయన భుజాలపైన ఒక బాధ్యత ఉంది, ఆయన నెత్తిపైన ఒక బాధ్యత ఉంది. ఆయన భుజాలపైన ఆయన భారం వేసుకున్నాడు. ఒకటి, కాపుల ఓట్లను
తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించేలా చూడడం. రెండోది భారతీయ జనతా పార్టీని ఈ కూటమిలోకి తీసుకురావడం. ఈ 2 పాయింట్స్ పైన పవన్ కళ్యాణ్ వర్కౌట్ చేస్తున్నాడు. ఈ కాపులు ఓట్లు షిఫ్ట్ అవుతాయా కావా అనేది మనకు ఎన్నికల్లో తెలుస్తుంది. ఇప్పటికైతే చాలా గందరగోళంగా ఉంది కాపు సామాజిక వర్గం అంతా. సరే, దాన్ని ఒప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేకపోవచ్చు. గ్రౌండ్ రియాలిటీని నమ్మడానికి సిద్ధంగా లేకపోవచ్చు. అది వేరే విషయం. అది మనకు సంబంధించిన విషయం కాదు. ఇంకా బీజేపీ కూటమిలోకి వస్తుందా? రాదా? అన్నది అదొక ఇష్యూ. త్వరలోనే ఆయన ఢిల్లీకి పోబోతున్నాడు. ఢిల్లీలో మళ్ళీ బీజేపీ పెద్దలతో మంత్రాంగం కూడా జరిగిపోయే అవకాశం ఉంది. లేదంటే గురువారం అమిత్ షా హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడే హైదరాబాద్లో ఆయనతోనేమన్నా పవన్ కళ్యాణ్ టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని చర్చ జరిపే అవకాశం ఉందా లేదా అనే దానిపైన ఇంకా స్పష్టత లేదు. కాపుల సంగతి ఇంతకుముందు చెప్పా. అది ఇంకా అస్పష్టంగా ఉంది. అంటే మొత్తంగా కాపు ఓట్లను గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి పడేలా చూసే బాధ్యత అది ఎంతవరకు నెరవేరుతుందో మనకు తెలియదు. ఒకవేళ అది నెరవేరకపోతే తెలుగుదేశం పార్టీకి భారీగా గండిపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే దీంట్లో ఇంకొక పాయింట్ ఉంది. జనసేన పార్టీకి సంబంధించి ఏంటంటే వాళ్ళు అరౌండ్ 45-50, 60 చేగొండ హరిరామజోగి అయితే 70-75 సీట్లు. ఆయన ఇష్టం. ఆయనకి ఎంత వస్తే ఎంత తోస్తే అంత చెప్పేస్తున్నాడు. మరికొంతమంది కాపు సామాజిక వర్గ శ్రేయోభిలాషులు కూడా మనకేం తక్కువైంది, మనం 60, 70, 80 సీట్లను ఆశించాలి. 170లో సగానికి సగం ఆశించాలి, తీసుకోవాలి. ఈ రకంగా వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అందుకు సిద్ధంగా లేదన్న సంగతి మనకు మొదటి నుంచి తెలుసు. ఓ 25-30 దాకా ఆ కౌంట్ అక్కడికి ఆగిపోయే, ఆ నంబర్ అక్కడ ఆగిపోయే అవకాశమే కనిపిస్తుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నంత సాఫ్ట్‌గా లోకేష్ పవన్ కళ్యాణ్ పట్ల సాఫ్ట్‌గా లేరు. ఆ విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. జనసేన, టీడీపీ 2 పార్టీలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సీట్లకు సంబంధించిన కేటాయింపులనండి, సీట్ల సంఖ్య అనండి, దానికి సంబంధించి హర్డీలుగా ఎవరు కనిపిస్తున్నారంటే లోకేష్. లోకేష్ స్పష్టంగా తమ పార్టీ అధ్యక్షుడు తండ్రి చంద్రబాబు నాయుడుకు చెప్పింది ఏంటంటే 20-25కు మించి ఇవ్వడానికి వీల్లేదు. అంతకు మించి ఇస్తే మనకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనం అధికారంలోకి రాలేము అని లోకేష్ చంద్రబాబు నాయుడు గారి చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడుతున్నట్టు చెప్తున్నారు. ఇక మనం కాపుల విషయానికి రావాలి. ఈ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరి జెండా మోయాలి, మనము ఎవరి పల్లకి మోయాలి, ఎవరి జెండా ఎంతకాలం మోయాలి, ఎవరి పల్లకిని ఎంతకాలం మోయాలి అనే సందిగ్ధంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు క్లియర్ కట్‌గా ఒక డైరెక్షన్ పవన్ కళ్యాణ్ గారి నుంచి లేదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎందుకు కాపుల విషయంలో స్పష్టత లేదంటే అసలు ఆయనకు ఒక స్పష్టత లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు పాపం కాపు సామాజిక వర్గం వాళ్ళు కట్టలేక, మింగలేక, తాము ఏం చేయాలో తెలియక వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక లోకేష్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఏమంటాం ఫైరింగ్ మోడ్‌లో ఉన్నట్టుగా కనబడుతున్నాడు చాలా విషయాల్లో. లోకేష్ ఆయన పర్పస్ ఏంటంటే, మరి తండ్రి ఉండగా తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించడం, అంటే తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టుగా బయటపడడం సరైనది కాదని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఒకవేళ ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుకుంటున్నాడు. ఇది క్లియర్‌గా టీడీపీ వాళ్ళే చెప్తున్న విషయం. లేదా తండ్రి తర్వాత మొత్తం తానే ఆ పార్టీకి, ప్రభుత్వానికి సర్వస్వంగా ఉండాలని కూడా, ఆ రకంగా నిరూపించుకోవాలని కూడా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అందువలనే జనసేన పార్టీకి అరకొర సీట్లు ఏదో పారేసి, ఓ ముష్టి ఓ 25-20 సీట్లు పారేసి, వాళ్ళ మనన వాళ్ళని వదిలేసి, వాళ్ళ మీద డిపెండ్ కాకుండా, అంటే ఆ 15 సీట్లో 25 అవి కాకుండానే టీడీపీ స్వయంగా అధికారంలోకి వస్తే బెటర్ అన్నది లోకేష్ అభిప్రాయంగా కూడా మనకు అర్థమవుతోంది. ఇక ఈ మధ్య కాలంలో మనకు గడిచిన ఒక వారం 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తున్న పేరేమిటంటే ప్రశాంత్ కిషోర్. అది చాలా కాలం కిందటే ఈ ఎన్నికల వ్యూహరచన ఇదంతా కూడా ఈ దుకాణం అంతా మూసేసి బీహార్‌కు వెళ్ళిపోయి ఆయన ఒక
సొంత కుంపటి పెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాగా, లేకుంటే ఇప్పుడు కొత్తగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జె. లక్ష్మణ్ లాగా, అట్లాగే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ పెట్టినట్లుగాను, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినట్టుగా ఆయన కూడా అక్కడ ఒక సొంత కుంపటి పెట్టుకొని ఆయన ఏదో నడిపించుకుంటున్నాడు. సో, ప్రశాంత్ కిషోర్ లాంటి వాడిని అతని నుంచి కొన్ని సలహాలు తీసుకున్నా కూడా మనకు బాగుంటుంది అని అప్పటికి ఏదో భారీగానే కొంత ముట్టజెప్పి ఆయన పిలిపించి ఆయనతో 3 గంటల సేపు మాట్లాడి పంపించేశారు. దీంతో ఒరిగింది లేదు, జరిగింది లేదు. ఆయన మరి తన వల్ల కాదన్నాడు. తనకు టీం లేదన్నాడు. సరే సలహాలు లేకుంటే ఏదైనా సూచనలు ఇవ్వాలంటే కూడా ఆయన ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న ఒక విమర్శ అనండి, లేకుంటే ఉన్న ఒక ఇంప్రెషన్ అనండి ఏంటంటే, ఆయన డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యం ఇంకా దేనికి ఇవ్వడు. సో, ఆయన దగ్గర ఆహ్, మార్కెటింగ్ ఉంది. అంటే ఆయన దగ్గర అటువంటి తెలివితేటలున్నాయి. కనుక రాజకీయ పార్టీలు కూడా ఆయన ఎంత చెప్తే అంత భారీగా ఏమంటావు ఫీజు చెల్లించుకునే పరిస్థితులలో రాజకీయ పార్టీలున్నాయి. కానీ ఇప్పుడు ఆయన అనుచరులు, ఆయన సహచరులు వాళ్ళు వివిధ పార్టీలకు పనిచేస్తున్నారు. ఆయన పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయాడు. ఇది మొత్తంగా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గాని, కాపులు గాని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ మొత్తం అంటే అనేక రకాల అంశాలు ఈ కూటమిని చుట్టుముట్టి వేధిస్తున్నట్టుగా నాకు కనిపిస్తోంది. థాంక్ యూ అండి.